వెల్కమ్ టు గణేష్. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పై దారుణంగా ట్రోలింగ్ జరిగింది. మొదటి రోజు కొంతవరకు కలెక్షన్లు వచ్చినా రెండో రోజు నుంచి భారీగా పడిపోయాయి. మహావతార నరసింహ దాటికి తట్టుకోలేకపోయింది. వీకెండ్ ముగియగానే చాలా థియేటర్స్లో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని తీసేసి మరీ మహావతార నరసింహ మూవీని ప్రదర్శించారు. ఇక సినిమాకు కలెక్షన్స్ లేకపోవడంతో బయర్లు భారీగా నష్టపోయారు. వాస్తవానికి విడుదల ముందు వరకు కూడా ఈ చిత్రానికి బజ్ క్రియేట్ కాలేదు. ట్రైలర్ వచ్చాక బయర్లో కాస్త నమ్మకం ఏర్పడడంతో సినిమాని కొంత ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేశారు. వాస్తవానికి విడుదల ముందు వరకు కూడా ఈ చిత్రానికి బజ్ క్రియేట్ కాలేదు. ట్రైలర్ వచ్చాక బయర్లో కాస్త నమ్మకం ఏర్పడడంతో సినిమాని కొంత ఎక్కువ మొత్తానికే కొనుగోలు చేశారు. అది కొంత అనుమానాల మధ్యనే. ఎందుకంటే ఏఎం రత్నం ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న నిర్మాత కాకపోవడంతో సినిమా తేడా కొడితే జీఎస్టీలు ఇవ్వడానికి వెనకాడవచ్చన్న ఆందోళనతో మొదట కొనడానికి వెనకడుగు వేశారు. అయితే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో చివరికి బయర్లు ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు. ఇక రిలీజ్ తర్వాత 2 రోజుల నుంచే కలెక్షన్లు పడిపోవడంతో తొలివారమే థియేట్రికల్ రన్ ముగిసిపోయింది. దీంతో అన్ని ఏరియాలో బయర్లు భారీగా నష్టపోయారు. పెట్టుబడుల్లో సగం కూడా రాలేనట్టు తెలుస్తుంది. నైజాంతో పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర నెల్లూరు లాగే గుంటూరు, కృష్ణా వంటి ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టాలు చవిచూసినట్లు సమాచారం. అయితే నైజాం డిస్ట్రిబ్యూషన్ మైత్రి మూవీ మేకర్ సంస్థ తీసుకుంది. ప్రస్తుతం వీరు పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిర్మిస్తున్నందున సైలెంట్గానే ఉన్నారు. మిగిలిన ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు నిర్మాత ఏఎం రత్నంపై ఆగ్రహంగా ఉన్నారు. జీఎస్టీలు కట్టాలని కొందరు బయర్లు ఆయన్ను కలవాలని ప్రయత్నిస్తుండగా అందుబాటులోకి రావడం లేదని సమాచారం. దీంతో ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ప్రస్తుతానికి కనీసం జీఎస్టీ ఇన్వాయిస్లు ఆయన పంపించాలని బయర్లు కోరినట్టు తెలుస్తుంది. దీంతో భరత్ భూషణ్ నిర్మాత ఏఎం రత్నంకు కాల్ చేసి పరిస్థితి వివరించారు. అయితే తన దగ్గర ఏమీ లేదని రత్నం స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ను ఎలాగైనా తమకు కల్పించాలని బయర్లు కోరగా తను ప్రయత్నిస్తానని భరత్ భూషణ్ హామీ ఇచ్చారు. ఇక నిర్మాత ఏఎం రత్నంను మాత్రమే కాకుండా సినిమాకు ఫైనాన్స్ చేసిన వ్యక్తిని సైతం సాయం చేయాలని బయర్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి వారికి న్యాయం జరుగుతుందా లేక నిండా మునుగుతారా అనేది పవన్ కళ్యాణ్ని కలవడం, ఆయన ఇచ్చే హామీపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.